అందరికీ నమస్కారం. నేను లక్ష్మి. ప్రస్తుతం నాతో పాటుగా నట్కుమార్ గారు ఉన్నారు. ప్రస్తుతం జరుగుతున్న సన్నివేశాల గురించి, సందర్భాల గురించి ఒకసారి అడిగి తెలుసుకుందాం. నమస్కారం. నమస్తే సార్, సాధారణంగా ఒక సినిమా ప్రేక్షకుల ముందుకి రావాలి అని అంటే కార్మికులది ఉంటుంది, కర్షకులు ప్రతి ఒక్కళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉంటేనే ఒక సినిమా సక్సెస్ఫుల్గా థియేటర్లోకి వస్తుంది. కానీ ఇప్పుడు కార్మికులకు న్యాయం జరగట్లేదు అని చెప్పి ఆగస్టు 1 నుంచి వాళ్ళు బంద్ చేయాలని చెప్పి నిర్ణయించుకున్నారు. అంటే ఎక్కడ లోపం జరిగిందంటారు? అమ్మా, నేను ఒక మాట అడుగుతాను. కార్మికుడు అంటే సినిమా తీసేవాడే కార్మికుడు కాదు, రీలు తిప్పేవాడు కార్మికుడే, అక్కడ క్యాంటీన్లో పనిచేసేవాడు కార్మికుడే. అంటే ఇక్కడ స్టార్ట్ చేస్తే సినిమా తీయటాన్ని స్టార్ట్ చేసిన కార్మికుడు అప్ టు సినిమా రిలీజ్ చేసి థియేటర్లో పండగ చేసుకునేదాకా కార్మికులే. అందరికీ వర్తిస్తుంది కార్మికులు కదా. మనకి ఇక్కడ కార్మికులు అందరూ కూడా పూర్వీకులు, మన పెద్దలు అందరూ కలిపి ఒక పెప్సీ సౌత్ ఇండియన్ రాజధాని అవ్వచ్చు, లేకపోతే కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అవ్వచ్చు, దానికంటూ కొన్ని నియమ నిబంధనలు పెట్టుకున్నారు పెద్దలు అందరూ కలిపి. దాంట్లో పలానా టైంకి ఇంత పెంచాలి, పలానా టైంకి ఇంత రేషన్ ఇవ్వాలి అని చెప్పారు. తప్పలేదు దాంట్లో. నేనేమంటానంటే కార్మికుడు ఎంత అవసరమో నిర్మాత అంతే అవసరం. నిర్మాత డబ్బు పెట్టేవాడు, కార్మికుడు కష్టపడి సినిమా తీసేవాడు. 24 క్రాప్స్ లేకపోతే సినిమా రాదు, దాంట్లో నో డౌట్. కార్మికుడు కడుపు కాల్చి సినిమా తీయడం నిర్మాత తప్పు, నిర్మాతని ఇబ్బంది పెట్టి సినిమాని ఆపడం కార్మికుడు తప్పు. అంటే ఈ రెండూ తప్పులే. కార్మికుడికి మనం ప్రతిసారి ఎంత వస్తుంది, భూమి రేట్ ఎంత పెరిగింది, టికెట్ రేట్ ఎంత పెరిగింది, మన బడ్జెట్ ఎంత పెరిగింది, మనం బియ్యం రేట్ ఎంత పెరిగింది, ఛార్జీలు ఎంత పెరిగాయి, ఇవన్నీ ఎంత పెరుగుతున్నాయి, కార్మికుడి జీతం అప్పుడెంత ఉంది ఇప్పుడెంత ఉంది అని బేరీ చేసుకొని మనం పెంచాలి. ఇది కామన్గా మనం రేట్స్ ప్రకారం వేసుకోవాలి. ఇది ప్రతిసారి చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఒకప్పుడు 1000 ఇచ్చి ఆ రోజు 50 రూపాయల బియ్యం ఉంటే ఇప్పుడు 100 రూపాయల బియ్యం ఉంటే, ఆ రోజు నూనె 70 రూపాయలు ఉంటే 200 రూపాయలు ఉంటే, ఆ రోజు టికెట్ 100 రూపాయలు ఉంటే ఇప్పుడు 300 రూపాయలు టికెట్ అమ్ముతున్నాం. ఆ రోజు 30 కోట్ల బడ్జెట్ ఉంటే ఇప్పుడు 300 కోట్ల బడ్జెట్ చేస్తున్నాం. అంటే అన్నీ మనం పెంచుతున్నాం, రెమ్యునేషన్లు పెంచుతున్నాం, అన్నీ పెంచుతున్నాం. బడ్జెట్ పెరుగుతున్నప్పుడు కార్మికుడు వేతనం పెంచడానికి తప్పేంటి? కార్మికుడు వేతనం పెంచడానికి తప్పేంటి కదా. ఆ కార్మికుడు ఎంత అవసరమో నిర్మాత కూడా అంతే అవసరం. కాబట్టి మనకి ఛాంబర్లు, ఫెడరేషన్, కార్మికుడి తరపున ఫెడరేషన్ ఉంది, నిర్మాతల తరపున ఛాంబర్ ఉంది. ఇద్దరు కూర్చొని కోఆర్డినేషన్ కమిటీ ఉంది, కూర్చొని మాట్లాడుకొని అన్నీ చేయాలి. ఇది ఎవరో తెలుస్తుంది? పని చేసే కార్మికుడికి బాధ తెలుస్తుంది, సినిమా తీసే నిర్మాతకి కష్టం తెలుస్తుంది. మీరిద్దరూ కూర్చొని ఛాంబర్లో పెద్దలందరి దగ్గర సమక్షంలో కూర్చొని మా కష్టం ఇది అని చెప్పాలి. మేము ఇంత కష్టపడుతున్నాం, ఇప్పుడు ఇంత రేట్లు పెరిగాయి, మాకు ఈ పర్సంటేజ్ పెంచండి, స్కూల్ ఫీజులు పెరిగాయి, కష్టాల్లో ఉన్నాం, బాధల్లో ఉన్నాం చెప్పుకోవాల్సిన బాధ కార్మికుడు అంటే పిల్లలు, తండ్రి ఎవరు? నిర్మాత. నిర్మాతకు చెప్పుకోవాల్సిన బాధ్యత, రెస్పాన్సిబిలిటీ వాళ్ళకు ఉంటుంది కదా. అలాంటప్పుడు మనం ఎందుకు ఇక్కడ గొడవలు ఆడుకోవాలా? మనం ఎందుకు బంధు దాకా వెళ్ళాలా? బంధు అనడం మీ తప్పు, బంధు చేసేదాకా తేవడం నిర్మాత తప్పు. అంటే ఇది రెండు ఫెడరేషన్లు, ఫెడరేషన్ ఛాంబర్ ఫెయిల్ అయిందేమో, ఫెడరేషన్ ఛాంబర్ ఫెయిల్ అయిందేమో, అంటే చెప్పుకోకుండా అదే ఆ ఇద్దరు ఫెయిల్ అయ్యారు. ఆ ఫెయిల్ అవ్వడం వల్ల 1వ తారీఖు నుంచి బంద్, మీరు షూటింగ్స్ బంద్ అంటే మీరు పిల్లలతో బట్టి ఆకలితో అలమటించిపోవాలి. దాన్ని 10 రోజులు బంద్ చేస్తారు. 11వ రోజు మళ్ళీ మీరు ఒప్పుకోక తప్పదు. 10 రోజులు నష్టం ఎవరికి వస్తుంది? నిర్మాతకు వస్తుంది. 10 రోజులు మీకు నష్టం వస్తుంది. మీ వేతనాలు లేక ఈ లేక మొత్తం టోటల్గా నష్టపోతుంది. ఈ నష్టపోతే మీకు ఎక్కడ వస్తుంది చెప్పండి? మీరు ఆలోచించండి. అందుకని నిర్మాత ఎవరైతే ఉన్నాడో కార్మికుడు ఇద్దరు కూర్చొని ఫెడరేషను ఛాంబర్ కూర్చొని మాట్లాడారు. అందుకే మేము ఇప్పుడు ఏం చెప్తాం నిర్మాతలకి, మీరు ఏదైతే సినిమా తీస్తున్న నిర్మాత ఉన్నారో ప్రతి ఒక్కరూ ఛాంబర్లో ఉండండి, నిలబడండి, గెలవండి. గెలిచారు అందరూ. సుప్రియ గారు గెలిచారు, స్వప్నదత్ గారు ఆల్రెడీ పెద్ద సినిమా నిర్మాత ఆమె ఉన్నారు, బాపిరెడ్డి గారు ఉన్నారు, రవికిషోర్ గారు, రవిశంకర్ గారు, వంశీ గారు అందరూ ఉన్నారు కదా. మీరందరూ కూర్చొని నాయకత్వం, ఎందుకంటే సినిమా తీసే బాధ మీకు తెలుస్తుంది. సినిమా తీయనివాడి నాకు తెలియదు బాధ, సినిమా చేయని వాడు కార్మికుడికి తెలియదు బాధ. ఆ ఫెడరేషన్లో ఉన్న సినిమా చేయని వాళ్ళకేం తెలుస్తుంది బాధ? లైట్ మోసేవాడికి తెలుస్తుంది బాధ. లైట్ మోసి తెలుతున్నవాడికి ఆకలితో అలమటించిపోతున్న వాళ్ళ ఇంట్లో కుటుంబం కోసం ఆలోచిస్తూ అక్కడ షూటింగ్ ఏం చేయాలని ఆలోచిస్తూ ఆ బాధని ఆ కార్మికుడు తెలుసు.
ఆ సినిమా తీస్తున్న నిర్మాత ఇంత బడ్జెట్ అవుతుంటే నేను ఎలా మొయ్యాలి అనేది నిర్మాతకు తెలుస్తుంది. కనుక ఇద్దరు కూర్చొని బాధని అర్థం చేసుకొని మీరు 30% అనేది కరెక్ట్ కాదు, మీరు రూపాయి ఇవ్వను అనేది కరెక్ట్ కాదు. వయా మీడియా కూర్చొని చేసి అన్నదమ్ముల్లా మనం వెళ్ళాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఇది ఛాంబరు అనేది ఛాంబరు కౌన్సిల్ ఫెయిల్ అయ్యింది, ఛాంబరు అండ్ ఫెడరేషన్ ఫెయిల్ అయ్యింది. ఫెడరేషన్లో ఉన్నవాళ్ళు ఆయన మాట, వాళ్ళు అక్కడ ఫెడరేషన్లో ఉన్న వాళ్ళకి వాల్యూ ఇవ్వట్లేదు. ఎందుకంటే వాళ్ళు అక్కడ దాన్ని ట్యాకల్ చేయలేకపోతున్నారు. కాబట్టి ఫెడరేషన్ పడుతున్నారు వాళ్ళు, ఇక్కడ ఛాంబర్ని వీళ్ళు తప్పు పడుతున్నారు. కనుక కూర్చొని కోఆర్డినేషన్లో పెద్దవాళ్ళు కూర్చొని మాట్లాడుకొని సెట్ చేసుకుంటే రేపు సాయంకాలం గల బాగుంటుంది అనేది మా ఉద్దేశం. కార్మికుడిని ఆకలితో పెట్టద్దు, నిర్మాతను బాధ పెట్టద్దు. ఈ రెండు జరగాలి అంటే మనం కూర్చోవాలా. లైట్ మోసేటప్పుడు ఎంత కష్టం ఉంటుందో మనం ఆ 3 సంవత్సరాల క్రితం ఇచ్చే రెమ్యునేషన్కి ఈ రోజుకి మన బడ్జెట్ ఎంత పెరిగింది, మనం టికెట్ రేట్ ఎంత పెంచుతున్నాం, మనం ఎంతమంది రెమ్యునేషన్ ఎంత పెంచుతున్నాం, మరి వాళ్ళు అందరిలో చూసుకుంటే కార్మికుడికి మనం ఏమి ఇస్తున్నాం, బియ్యం రేటు ఎంత ఉంది, నూనె రేటు ఎంత ఉంది, కరెంట్ ఛార్జీలు ఎంత ఉన్నాయి, మరి స్కూల్ ఛార్జెస్ ఎంత ఉన్నాయి. ఆ కార్మికుడిని మన దగ్గరే పనిచేసిన కార్మికుడిని మనం ఆ బాధ్యత వహించాలా లేదా, అలాగే ఆ నిర్మాత కూడా నష్టపోకుండా నిర్మాతను కాపాడాలా లేదా. ఇప్పుడు హీరోల రెమ్యునేషన్ పెరుగుతున్నాయి, బడ్జెట్లు పెరుగుతున్నాయి. 500 కోట్లు అంటున్నారు, 1000 కోట్లు అంటున్నారు, 300 కోట్లు అంటున్నారు. ఏది మాట్లాడినా 1000 అంటున్నారు. 1000 ఎక్కడి నుంచి వస్తుంది, 1000కి నాకు అర్థం కావట్లేదు. కానీ 1000 అంటున్నారు. ఎప్పుడు చూడండి, ఇప్పుడు వాళ్ళ సినిమా రిలీజ్ కింగ్డమ్ ఆల్రెడీ రేపు రిలీజు, అప్పుడే ఆల్ సోల్డ్ అవుట్ 100 కోట్లు వచ్చినట్టు అప్పుడే చూపించేస్తున్నారు. తీరా 4 రోజుల తర్వాత అంటారు మేము చెప్పామా అది వేసుకుంటే మా తప్ప అని అడుగుతారా నిర్మాత. ఇదేదో బాగుంది. మీరే బుక్ మై షోలో 100 కోట్లు అని చెప్తారు, 2 లక్షల కోట్లు అంటారు, 2 లక్షల టికెట్లు అంటారు, 3 లక్షల టికెట్లు అంటారు. మళ్ళీ రేపు మేము చెప్పామా అంటారు. అంటే మీరు ఏది చెప్తే ఆ సినిమా పిచ్చోళ్ళు ఉంటారు, సినిమా ప్రేమికులు ఉంటారు. ఆ ప్రేమించే వాళ్ళు చూసి నిజమే అనుకుంటారు. మీరు ఏది చెప్పినా నిజమే అనుకుంటారు. ఫ్లాప్ అన్నా నిజమే అనుకుంటారు, హిట్ అన్నా నిజమే అనుకుంటారు. మీరు ఏది మాట్లాడినా వాళ్ళు నిజమే అనుకుంటారు. అందుకే సినిమాని ప్రేమిస్తారు. తల్లిదండ్రుల తర్వాత సినిమా హీరోని ప్రేమిస్తారు, సినిమాని ప్రేమిస్తారు. కనుక మీరు ఏది చెప్తే అది నిజమని అనుకుంటారు. కనుక నిర్మాత ఆలోచించుకోవాల్సింది ఏంటంటే, నేను చెప్పానా కాదు, మీరు చెప్తేనే వేస్తారు బుక్ మై షోడు, మీరు చెప్తేనే పేపర్లో వేస్తారు, మీరు చెప్తేనే వాట్సాప్లో వేస్తారు. కనుక దయచేసి మీరు నేను చెప్పానా కాదు, మరి అన్ని 100 కోట్లు వస్తున్నట్టు కార్మికుడే అడుగుతున్న డబ్బుకి మీరు ఇవ్వకపోతే ఎలా? మీరు చెప్తున్న కలెక్షన్లో అంతంత 100 కోట్లు చేస్తున్నాడు, కార్మికుడు అడుగుతున్న 2000 రూపాయలది 1000 పెంచమంటాడు, లేకపోతే 500 పెంచమంటాడు, 300 పెంచమంటాడు. మీరు చెప్పిన పబ్లిసిటీలే కదా, మీరు చెప్పిన 1000 కోట్ల బిజినెసే కదా, మీరు చెప్పిన 2000 కోట్ల బిజినెసే కదా. కార్మికుడు అడుగుతున్నాడు, అయ్యా మేము సినిమా తీస్తున్నాం, 24 క్రాఫ్ట్స్ కష్టపడి సినిమా తీస్తున్నాం, మరి కష్టపడి డైరెక్టర్ చేస్తున్నాడు, కష్టపడుతున్నాం కదయ్యా, లైట్లు అన్నీ మేము కష్టపడుతున్నాం, 5 నిమిషాలు టైం వేస్ట్ చేయకుండా. మరి మేము చేస్తున్న బట్టే కదా 2000 కోట్లు 3000 కోట్లు వస్తుంది, మా ఆకలి తీర్చలేరా అయ్యా అని అడుగుతున్నారు. మరి వీరేమంటారంటే మేము నష్టపోతున్నాం ఎక్కడ చెప్తున్నారు. అయ్యా మీరు నష్టపోతాం ఎక్కడ చెప్తున్నారు, పేపర్లోకి వస్తే 1000 కోట్లు అని చెప్తున్నారు కదా అయ్యా అంటున్నారు. ఏది కరెక్ట్, ఏది నిజం, ఏది అబద్ధం, ఖర్చుని బ్యాలెన్స్ చేసుకొని కార్మికుని కాపాడవలసిన రెస్పాన్సిబిలిటీ ఉంది, నిర్మాతను కాపాడవలసిన రెస్పాన్సిబిలిటీ. బంధుకు వెళ్తే ఒరిగేది ఏమీ లేదు, మీరు సినిమాలు ఆపితే ఒరిగేది ఏమీ లేదు. దయచేసి నిర్మాతకి నష్టం, మీకు నష్టం. ఎంత తక్కువ ఎక్కువ వయా మీడియా కూర్చొని సెటిల్ చేసుకుంటే మంచిది. 2011లో షూటింగ్ ఆపేస్తే 18 రోజులు షూటింగ్ ఆపితే ఆ రోజు ఈ నటి కుమారి, ఈ దిల్ రాజు గారి ఆధ్వర్యంలో, ఈ రవికిషోర్ గారి ఆధ్వర్యంలో దాసనారాయణ గారిని కూర్చోబెట్టి 24 క్రాఫ్ట్స్ దగ్గరుండి అగ్రిమెంట్ సంతకాలు పెట్టించి, సురేష్ బాబు గారు ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు నేను దగ్గరుండి, రాజేశ్వర రెడ్డి గారు ఫెడరేషన్ నుంచి ఉండి దగ్గరుండి రాత్రి 9 గంటలకు షూటింగ్స్ అన్ని స్టార్ట్ చేసాం. బ్యాంకాంగ్లో బాలయ్యబాబు గారు ఉండిపోతే బ్యాంకాంగ్లో షూటింగ్ ఆపేస్తే బాబు అయిపోతుంది, నైట్ కల్లా అయిపోతుందని చెప్పి అందరు హీరోలు ఎక్కడికక్కడ ఆగిపోతే షూటింగ్ స్టార్ట్ చేయించాం. మధ్యాహ్నం భోజనంకి వెళ్లకుండా దాసనారాయణ కూర్చోబెట్టి ప్రతి క్రాఫ్ట్స్ 24 క్రాఫ్ట్స్ సంతకం పెట్టండి, మమ్మల్ని నమ్మండి, దాసనారాయణ గారు నమ్మండి, గురువు గారు నమ్మండి అని చెప్పి వాళ్ళు చెప్పితే వాళ్ళ నమ్మిన నమ్మకం మీద సంతకాలు పెడితే ఈ ఛాంబర్ ఏం చేస్తుందో తెలుసా, సురేష్ బాబు గారు ఏం చేస్తుందో తెలుసా, దాని మీద అగ్రిమెంట్లకు రికగ్నైజ్ సంతకం పెట్టలేదు. మళ్ళీ పాపం మమ్మల్ని నమ్మి యూనియన్ దాసనారాయణ గారు నమ్మి సంతకాలు పెడితే ఆ సంతకాలు పెట్టలేదు వీళ్ళు సురేష్ బాబు. అప్పటి నుంచి నడుస్తుంది ఈ రగడ, అప్పటి నుంచి నడుస్తుంది ఈ గొడవ.
ఏమయ్యేది? ఏం సాధించారు? 45% పెంచారు. ఏం సాధించారు? 30% పెంచారు. అంటే దాసనారాయణ గారు ఉన్నప్పుడు ఒకటి, ఆ రోజు ఆయన మీద ఉన్న గౌరవానికి కార్మికుడు ఎప్పుడు కూడా బద్ధుడే ఉన్నాడు. కార్మికుడికి నష్టం కలిగించేవాడు కాదు, నిర్మాతకు నష్టం కలిగించేవాడు కాదు. రెండు బ్యాలెన్స్ చేస్తూ చేసేవాడు. ఆ బ్యాలెన్స్ మీరు ఎందుకు చేయలేకపోతున్నారు? అగ్రిమెంట్ అప్పుడే అగ్రిమెంట్లు ఏదో చేసుకుంటూ, ఆ అగ్రిమెంట్లో చిన్న సినిమాలకు ఒక రేట్ అన్నారు, వాళ్ళు ఒప్పుకోరు. ఇవన్నీ కూడా మీరు కన్ఫ్యూజ్ ఎందుకు అవుతుంది? ఎందుకు బంధు దాకా వెళ్తుంది? ఇవన్నీ అన్నీ ఆలోచించుకోవాలి. కార్మికుడు బతకాలా, కార్మికుడు నిలబడాలా. అడిగినంత ఇవ్వలేము కానీ ఎంతో కొంత ఇచ్చి కడుపు నింపాలా. ఎందుకంటే వాళ్ళు ఆశిస్తారు. ఎందుకంటే రేట్లు పెరిగిపోయాయి. మనం బడ్జెట్ పెంచాం, మనం టికెట్ రేట్లు పెంచాం. ఒకప్పుడు 50 రూపాయలు ఉన్నప్పుడు ఆయన కార్మికుడి జీతం ఎంత? 100 రూపాయల టికెట్ ఉన్నప్పుడు మన కార్మికుడి జీతం ఎంత? 300 రూపాయల జీతం ఉన్న టికెట్ ఉన్నప్పుడు కార్మికుడి జీతం ఎంత? మనం 30 కోట్ల బడ్జెట్ ఉన్నప్పుడు ఎంత? 300 కోట్ల బడ్జెట్ ఉన్నప్పుడు ఎంత? 1000 కోట్ల బడ్జెట్ ఉన్నప్పుడు ఎంత? మనం పెరుగుతున్న కొలది బడ్జెట్కి వాళ్ళు కూడా అడుగుతారు. కనుక దాన్ని బేర్ చేసుకొని, ఇవన్నీ చేసుకొని కార్మికుడిని కాపాడండి, నిర్మాతను కాపాడండి. పెద్ద మనసుతో కూర్చొని అందరూ కూడా రేపు సాయంకాలం కల్లా సెటిల్ చేసుకొని 1వ తారీఖు బంద్ లేకుండా చూడండి. ఇటు కార్మికులకు కూడా నేను చెప్తున్నా, మీరు ఎన్నోసార్లు బంద్ చేశారు, నష్టం మీకు వచ్చింది తప్ప మీకు ఏమైనా లాభం వచ్చిందా? అందుకనే దయచేసి ఈ విషయంలో పెద్ద మనసుతో అందరూ కూర్చొని కార్మికుడు ఆకలిని నింపండి, కార్మికుని కాపాడండి, నిర్మాతని కాపాడండి. ఇద్దరు కూడా సామరస్యంగా షూటింగ్స్ ఆపకుండా షూటింగ్స్ నడుపుతూ ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోమని చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.